వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్వరలో పెట్రోల్ డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు, సీఎం ఆదేశాలు. ఫోన్ చేస్తే రైతుల ఇంటికి వరి విత్తనాలు, విత్తనాభివృద్ధి సంస్థ వినూత్న సేవలు. కాంగ్రెస్ పార్టీకి షాక్, డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి. ఆ అవార్డు అందుకున్న తొలి నటుడు నేనే, అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో టూ వీలర్ల ధర 50,000 లోపు ఉంటే 9%, 50,000 కంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో 4 వీలర్ల ధర 5 లక్షల లోపు ఉంటే 13%, 5 లక్షలు 10 లక్షలు ఉంటే 14%, 10 లక్షల నుంచి 20 లక్షలలో ఉంటే 17%, 20 లక్షలు పైబడి ఉంటే 18% ట్యాక్స్ విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి 2,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్లైన్లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాలు, అసెస్మెంట్ భూముల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి సత్వర పూర్తిస్థాయి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు చంద్రబాబు. ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలను సరఫరా చేసే సేవలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. తెలంగాణలో సోనా, కొనారం, జగిత్యాల 0, TT5KNM 118, JGL 24423, MTU 1010, RNR 29325 విత్తనాలను సరఫరా చేస్తుంది. 15 కేజీల బస్తా ధర 700 రూపాయలు, 25 కేజీల బస్తాకు 995 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు ప్రాంతీయ మేనేజర్లకు ఫోన్ చేస్తే రవాణా ఛార్జీలు లేకుండానే విత్తనాలు సరఫరా చేస్తారని వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం బీఆర్ఎస్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో జాతీయ అవార్డు అందుకున్న తొలి నటుడు నేనేనని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఇది తన జీవితంలో గుర్తుండిపోయే విజయమని చెప్పారు. సుకుమార్ దర్శకత్వం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ముంబైలో పుష్ప 2 ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ రష్మిక హీరోయిన్గా నటించిన పుష్ప 2 వచ్చే నెల 5న థియేటర్లో రిలీజ్ కానుందని చెప్పారు. చూసారుగా ఈ విభాగాల బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.